మల్కాజ్గిరి ప్రాంతాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచిన రేవంత్ రెడ్డికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాణి లక్ష్మారెడ్డి. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో కార్పొరేటర్ ముత్తం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యమన్నారు నేతలు. ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున వేసిన నామినేషన్ తిరస్కరణపై ఆ పార్టీ నేతలు స్పందించారు. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణునారాయణ మీడియాతో మాట్లాడుతూ ఆర్డీఓ శివరామరెడ్డి తీరును తప్పుపట్టారు. పాత అఫిడవిట్ చూసి రిజెక్ట్ లెటర్ ఇవ్వడం దారుణమన్నారు. కలిసేందుకు వెళ్తే సమయం ఇవ్వకపోవడం దారుణమన్నారు. ములుగు జిల్లాలో నూతన సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ సైబర్ ఫిర్యాదుల పరిశీలన, ఆన్లైన్ మోసాల పట్ల అవగాహన కార్యక్రమాలు ఈ సెంటర్ ద్వారా పొందవచ్చన్నారు. సైబర్ మోసాలకు గురైన వారు 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలన్న ఎస్పీ ఫోన్లో వచ్చే లింకులు, బ్యాంక్ సంబంధిత ఓటీపీ, పాస్వర్డ్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో టాస్క్ ఫోర్స్ అధికారులు బెల్ట్ షాపులపై కొరడా జల్పించారు. కోడూరు గ్రామంలో చేపట్టిన తనిఖీల్లో 63,000 రూపాయల విలువ గల మద్యంను స్వాధీనపరుచుకున్నారు. ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలో సిబ్బంది ఈ తనిఖీలను చేపట్టారు. మనోజ్ అనే హోంగార్డ్ ఆదోని స్టేషన్లోనే దొంగతనం చేసి అడ్డంగా దొరికాడు. సీఐ జీప్ డ్రైవర్గా పనిచేసిన ఇతను ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. పలు కేసులు స్వాధీనం చేసుకున్న నగదుపై కన్నేసిన మనోజ్ ప్రాపర్టీ రూమ్ నకిలీ తలాలు తయారు చేసి 5.63 లక్షలు కాజేశాడు. విచారణ చేసిన అధికారులు మనోజ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతని వద్ద నుండి 3 లక్షల రూపాయలను రికవరీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో భారీగా నగదు పట్టుబడింది. జగన్నాథపురం గ్రామ శివారు అంత జిల్లా చెక్పోస్ట్ వద్ద 2,40,000 రూపాయల నగదును ఎటువంటి పత్రాలు చూపని కారణంగా సీజ్ చేశారు. తనిఖీలో భాగంగా హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఈ నగదు బయటపడింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెర్లో 2 వేర్వేరు కేసులు 20 లక్షల రూపాయల నగదును దోచేశారు సైబర్ మోసగాలు. ఏపీఆర్ కాలనీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి లాడర్ గేమ్ పేరుతో 2.13 లక్షలు, చిట్కూరు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి నుంచి ఆన్లైన్ జాబ్ పేరుతో 18 లక్షల రూపాయలు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు పటాన్చెరు పోలీసులు. మండుతున్న ఎండల నుండి వాహనదారులకు కాస్తంత ఉపశమనం కల్పించింది పుదుచ్చేరి ప్రభుత్వం. ప్రజాపనుల విభాగం ఆధ్వర్యంలో పుదుచ్చేరి వ్యాప్తంగా పలు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కొంత దూరం వరకు వీటిని ఏర్పాటు చేశారు. పుదుచ్చేరి అధికారులు చేసిన ఈ ప్రయత్నాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థకు సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీస్ పంపారు. ఓ చిత్రం టైటిల్ టీజర్లో తన సంగీతాన్ని అనుమతి లేకుండా వాడారంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. ఆ పాట సంగీతాన్ని వెంటనే తొలగించాలని, లేకుంటే ఆ పాటకు తగిన అనుమతి పొందాలని నోటీసులో పేర్కొన్నారు. అలా కాని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. బిగ్ బి అమితాబ్ తన కొత్త చిత్రం కల్కిలోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం సామాజిక మాధ్యమంలో పంచుకుంది. అమితాబ్ గలం వినిపిస్తుండగా తెరపై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా తదితర క్రికెటర్లను చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.